హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కూడా మనం కొత్త స్టోరీతో స్టార్ట్ చేద్దాము. అయితే నా వీడియో మొత్తం చూసిన తర్వాత ఖచ్చితంగా లైక్ చేయండి, ఓకేనా? అయితే స్టోరీలోకి వెళ్దాము. ఇది వచ్చేసి 2009వ సంవత్సరం ఒక చిన్న పల్లెటూరులో జరిగిన సంఘటన అన్నమాట. అయితే అదే పల్లెటూరిలో ఒక చిన్న కుటుంబం. అయితే ఆ కుటుంబంలో అయితే వాళ్ళకి ఇద్దరు పిల్లలు అన్నమాట. ఒకరి పేరు రాము, ఇంకొకరి పేరు అరవింద్. రాము పెద్దవాడు, అరవింద్ చిన్నవాడు. అయితే రాము వచ్చేసి ఇంకా ఊరిలోనే పొలం పనులు చేసుకుంటూ ఉండేవాడు. ఇంకా అరవింద్ వచ్చేసి చిన్నవాడు అన్నమాట. చిన్నప్పటి నుంచి తనకి చదువు అంటే చాలా ఇష్టం. చాలా కష్టపడి చదివి డిగ్రీ అయిపోయింది. డిగ్రీ అయిపోయిన తర్వాత ఎలాగైనా నేను జాబ్ చేసి అమ్మని నాన్నని బాగా చూసుకోవాలని ఎప్పుడూ అనుకునేవాడు. అయితే తనకి సిటీలో జాబ్ వస్తుంది. చాలా సంతోషిస్తాడనమాట. అరే, మంచి జాబ్ వచ్చింది, ఎలాగైనా అమ్మని నాన్నని అన్నయ్యని కూడా బాగా చూసుకోవాలి, నా కోసం నన్ను చాలా కష్టపడి చదివించారు అందరూ అనుకొని ఇంకా సంతోషంతో జాబ్ వచ్చిందని సిటీకి వెళ్ళిపోతాడు. అయితే తనకి ఏంటి అంటే జాబ్లో జాయిన్ అయిన తర్వాత 3 నెలల వరకు లీవ్ తీసుకోవద్దని ఒక రూల్ ఉండే. అయితే సరే అనేసి 3 నెలల వరకు తను సిటీలోనే ఉండి జాబ్ చేస్తూ ఉన్నాడు. అయితే తనకి 3 మంత్స్ తర్వాత ఇంకా లీవ్స్ 2 డేస్ అలా 2-3 డేస్ అలా లీవ్స్ తీసుకొని ఇంకా ఊరికి వెళ్ళేసి అమ్మని నాన్నని అన్నయ్యని కలుద్దాం అని చెప్పేసి ఇంకా ఊరికి బయలుదేరుతాడనమాట. అయితే ఇంకా ఆఫీస్ నుంచి తన బ్యాచిలర్ రూమ్కి వెళ్ళి తనతో పాటు ఉండే ఇంకా 2 స్నేహితులతో, అరే నేను ఇంటికి వెళ్తున్నానురా, అమ్మని నాన్నని అన్నయ్యని కలిసేసి వస్తాను అనేసి వాళ్ళకి చెప్పి బ్యాగ్లో బట్టలు సర్దుకొని ఇంకా వాళ్ళకి బాయ్ చెప్పేసి బస్ స్టాప్కి వెళ్తాడు. అయితే బస్ స్టాప్కి సుమారుగా ఒక 6 గంటలకి అలా వెళ్ళి ఇంకా బస్ ఎక్కుతాడు. అయితే బస్ వచ్చేసి 6:30కి అలా స్టార్ట్ అవుతుంది సిటీలో నుంచి. అయితే ఇంకా తన ముఖంలో చాలా సంతోషం అన్నమాట. ఎలాగైనా ఇన్ని రోజుల తర్వాత ఊరికి వెళ్తున్నాను, మంచిగా బాగా గడపాలి, సంతోషంగా ఉండాలి. ఇప్పుడు నాకు వచ్చిన జీతం ఉంది కదా, దాంతో ఆ డబ్బులతో వాళ్ళందరికీ అమ్మకి నాన్నకి ఇంకా అన్నయ్యకి మంచి మంచి బట్టలు కొనివ్వాలి, ఇంకా చాలా బాగా టైం స్పెండ్ చేయాలి అలా అనుకొని ఏవేవో అనుకుంటూ హ్యాపీగా ఇంకా బస్సులో అలాగే ఊహించుకుంటూ కూర్చున్నాడు. అయితే అదే విధంగా చీకటి అయిపోతుంది. చీకటి అయిపోయిన తర్వాత ఇంకా తనకి ఏంటంటే కొంచెం కొంచెంగా నిద్ర వస్తూ ఉంటుంది. సరే అనేసి ఇంకా అవే ఊహించుకుంటూ సంతోషంతో కళ్ళు మూసుకొని అలాగే నిద్రపోతాడు. అయితే కరెక్ట్గా ఒక 12 అవుతుంది. అప్పుడు ఇంకా బస్ కండక్టర్ తన దగ్గరికి వచ్చి, అబ్బాయి మీరు దిగే స్థలం వచ్చేసింది, ఈ ఊరు వచ్చేసింది, దిగండి అనేసి అంటాడు. అప్పుడు అరవింద్, అలాగా నాకు నిద్ర పట్టేసింది అనేసి ఇంకా తన బ్యాగ్ తీసుకొని బస్ దిగేసి ఇంకా నడుచుకుంటూ వెళ్తాడనమాట. అయితే టైం 12 అవ్వడంతో అక్కడ ఊరు జనాలు ఒక్కరు కూడా కనిపించడం లేదు. ఎందుకంటే ఊర్లలో తొందరగా పడుకుంటారు. ఎందుకంటే పొద్దున్నే 5 గంటలకి లేచి పనులు చేసుకొని పొలాలకు వెళ్ళడం వాళ్ళకి అలవాటు కాబట్టి ఇంకా సాయంత్రం చీకటి పడగానే త్వరగా ఇంటికి వచ్చి ఇంకా వాళ్ళు తినేసి పడుకుంటారు. ఈ టైం వరకు ఎవ్వరూ నడుచుకుంటూ వెళ్ళరన్నమాట. అందుకని ఇంకా అతను ఏం చేశాడంటే అలాగే నడుచుకుంటూ వెళ్తున్నాడు. అబ్బా, కొంచెం నేను బస్సు త్వరగా ఎక్కితే బాగుండేది, కనీసం ఆఫీస్లో హాఫ్ డే లీవ్ తీసుకొని అయినా నేను త్వరగా బస్ ఎక్కి వస్తే నేను చీకటి పడేసరికి ఇంట్లో ఉండేవాడినేమో, చాలా చీకటిగా ఉంది అసలు అని అనుకున్నాడు. అయితే తన బ్యాగ్లో ఉన్న చిన్న టార్చ్ లైట్ అది తీసి దాన్ని పట్టుకొని ఇంకా మెల్లగా వెళ్తున్నాడు. అయితే వాళ్ళ ఊరికి
వెళ్ళే దారిలోనే శ్మశానం ఉంటుందన్నమాట. అయితే ఖచ్చితంగా ఆ శ్మశానం దాటే ఇంకా ఊరిలోకి వెళ్ళాలి, అదే దారి. అయితే ఇంకా తను ఇంకా శ్మశానం దగ్గరికి రాగానే అప్పటి వరకు ధైర్యంగా ఉన్నా కానీ అక్కడి వరకు వచ్చేసరికి అరవింద్ కళ్ళల్లో ఏదో భయం. ఇంకా చాలా భయపడిపోతున్నాడు. ఇంకా నడక కూడా మెల్లమెల్లగా ఇలా కొంచెం కొంచెంగా భయపడుతూ అక్కడిక్కడ తప్పటడుగులు వేస్తూ కొంచెం స్పీడ్ కొంచెం పెంచి చాలా స్పీడ్గా నడుచుకుంటూ ఇంకా స్ట్రెయిట్గా చూసి లైట్ స్ట్రెయిట్గా పెట్టి ఇంకా స్పీడ్గా వెళ్తున్నాడు అనమాట. అయితే అదంతా తెలిసిన దారి అయినా కూడా అది ఆల్రెడీ నైట్ టైం కదా, ఇంకా చాలా భయపడుతున్నాడు. అయితే ఇంకా తను అలా వెళ్తూ వెళ్తూ ఉండగా ఒక్కసారిగా ఏంటి అంటే తనకి ఒక గొలుసుల సౌండ్ అనమాట. అంటే కాళ్ళకి గొలుసులు కట్టేస్తే ఎలాంటి శబ్దం వినిపిస్తుంది, అలాంటి శబ్దం వినిపిస్తుంది. ఏంటప్పా ఏంటి సౌండ్ ఇంత గట్టిగా వినిపిస్తుంది, అయినా నాకు చాలా భయం వేస్తుంది అనుకుంటూ ఇంకా అలాగే నడుచుకుంటూ వెళ్తున్నాడు. అయితే సడన్గా తనకి ఎవరో ఏడ్చినట్టు ఇలా ఏడుపు సౌండ్ వినిపిస్తుంది. ఎవరప్పా ఏడుస్తుంది అనేసి అలాగే నడుచుకుంటూ వెళ్తున్నాడు. అయినా కూడా ఇంకా ఎక్కువ వినిపిస్తుంది అనమాట. అరే ఇంకా ఎవరప్పా ఏడుస్తుంది అనేసి ఇంకా కొంచెం టార్చ్ లైట్ని ఇట్లా పక్కకు తిప్పేసరికి అక్కడ దూరంగా ఒక ఆడ మనిషి అనమాట కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అయినా ఈ టైంలో ఎవరక్కడ ఏడ్చేది, అయినా వెళ్దామా, వెళ్ళి ఒకసారి అడుగుదామా, ఏమైనా ప్రాబ్లం ఉందేమో అనేసి ఇంకా తను అనుకొని ఒకసారి కొంచెం దగ్గరగా వెళ్ళి ఎవరండి మీరు, ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడుగుతాడు. అందుకు ఇంకా తను ఏం మాట్లాడదన్నమాట. అయితే ఇంకొకసారి టార్చ్ని ఇంకా కొంచెము పెట్టి ఎవరండి మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు, ఏమైనా ప్రాబ్లంగా ఉందా, ఏమైనా సహాయం కావాలా, ఇలాగే అడుగుతాడనమాట. అడిగితే అప్పుడు తను ఇంకా మెల్లగా తన్ని వైపు చూస్తూ అరే అరవింద్ నువ్వా అని అంటది. అంటే అప్పుడు తను ఎవరబ్బా నన్ను పేరు పెట్టి పిలుస్తుంది, నాకు ఈమె ఎవరో అర్థం కావట్లేదు, అస్సలు గుర్తు రావట్లేదు అనుకుంటాడు. ఎందుకంటే తను చాలా భయంకరంగా ఉంటుందన్నమాట. అందుకనే అయితే నేను రా మీ పెద్దమ్మని, అయితే నన్ను చూసావా ఏం చేశారో, ఇలా కట్టేశారా నన్ను పిచ్చిదాన్ని అనుకొని అనేసి అంటూ ఉంటుంది. అయితే ఇంకా ఏమేమి పెద్దమ్మ అసలు ఎందుకు ఇలా చేశారు నిన్ను అని అడుగుతాడు. అడిగితే దానికి తను ఏమీ లేదురా, నన్ను ఊరి వాళ్ళందరూ కలిసి అనుమానంతో ఇలా చేశారు, నన్ను విడిపించురా, కొంచెం కాపాడు అనేసి అంటది. అన్నప్పుడు సరే పెద్దమ్మ అనేసి తను కొంచెం దగ్గరగా వస్తున్నప్పుడు తనకి బాగా స్మెల్ వస్తుంది అనమాట. తనకి చాలా డౌట్ వస్తుంటుంది, ఏంటి అసలు ఈ శ్మశానంలో ఇలా కనీసం నాకు అమ్మైనా చెప్పేది కదా ఇలా అయిందని, సరేలే నేను అక్కడ ఉన్నాను కదా నాకు తెలియదు కదా అని అనుకుంటాడు. సరే ఇంకా ఆ గొలుసులు తీసేసి పెద్దమ్మని ఇంటికి తీసుకెళ్దాం, అందరికీ ఎలాగోలా నచ్చ చెప్పి పెద్దమ్మని బాగు చేపిస్తా ఆసుపత్రికి తీసుకెళ్ళి అని చెప్పాలి అనుకొని ఇంకా దగ్గరగా వెళ్ళి ఇంకా ఆ చైన్స్ పట్టుకొని విడిపిద్దామని చేతులు చాపేసరికి ఒక సంఘటన ఏంటి అంటే ఆమె కాలు వెనుకకి తిరిగి ఉండడం గమనించాడు. మొత్తం వెనుకకి తిరిగి వంకరగా ఉండడం చూసి, అవును నేను చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళు అదే చెప్తారు కదా, దయ్యం కాలు ఎప్పుడు వెనుకకి ఉంటాయని. అమ్మా ఏంటి నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. ఒక్కసారిగా తను కొంచెం వెనుకకి జరిగాడు. వెనుకకి జరిగి ఏంటి ఇది కళ నిజమా, ఒకవేళ పెద్దమ్మ చనిపోయిందేమో దయ్యమేమో అనుకొని చాలా వణుకుతూ ఉన్నాడనమాట. అయితే అప్పుడు తను ఏమైందిరా, దగ్గర వరకు వచ్చి మళ్ళీ ఆగిపోయావేంట్రా, దగ్గరగా వచ్చి ఈ గొలుసులు తీయురా, ఫస్ట్ నువ్వు రారా అని గట్టిగా అరిచింది ఒకటేసారి. అరిస్తే తనకి చాలా భయం వేస్తుంది. ఫస్ట్ రారా వచ్చి తీయురా అంటే ఆగు అసలు. అప్పుడు అరవింద్ అంటాడు, లేదు నాకేదో అనుమానంగా ఉంది, నీకు కాళ్ళు ఎందుకు వెనుకగా ఉన్నాయంటే, అవునురా నువ్వు ఫస్ట్ తీయురా చెప్తాను అని అంటాడు. అంటే నువ్వు ఫస్ట్ చెప్పు అని అంటే, లేదురా నేను చనిపోయి 1 నెల అవుతుంది, నువ్వు కనిపించావు నాకు, నేను నిన్ను ఎలాగైనా నా దగ్గరికి తీసుకెళ్దామనుకుంటున్నాను, చిన్నప్పటి నుంచి నువ్వు అంటే నాకు చాలా ఇష్టం రా,
నువ్వు కరెక్ట్గా మంచిగా అర్ధరాత్రి టైంలో వస్తున్నావు ఒంటరిగా మంచిగా నువ్వు ఈ శ్మశానంలోనికి కూడా వచ్చావు కదరా. ఇప్పుడు నేను ఎలాగోలా నీకు కనిపించాను కదరా, నాతో పాటు వచ్చేయి, మన ఇద్దరం ఉందాం, నేను ఒంటరిగా ఉండలేకపోతున్నాను రా అంటే, పెద్దమ్మ వద్దు, అలా చేయొద్దు, నేను ఇంటికి వెళ్తాను, అమ్మ నాన్న ఎదురు చూస్తూ ఉంటారు, అయినా చాలా రోజుల తర్వాత నేను ఇంటికి వచ్చానంటే, వెళ్ళకురా, నువ్వు నాతో పాటే ఉండు, నేను ఈరోజు నేను ఎలాగైనా చంపేస్తాను రా అని అంటే, ఇంకా తను ఏం చేశాడంటే ఒక్కసారిగా వెనుక ముందు ఏం ఆలోచించకుండా, ఒక్క నిమిషం ఇక్కడ ఉంటే నేను ఇంకా చచ్చిపోతాను అనేసి అనుకొని ఏమీ ఆలోచించకుండా ఫాస్ట్గా పరిగెత్తాడనమాట. ఇంకా అలా పరిగెత్తుకుంటూ అసలు వెనుకకి కూడా ఎక్కడికి, పక్కకి వెనుకకి ఎక్కడ చూడకుండా ముందుకు చూసుకుంటూ పరిగెత్తుతూనే ఉన్నాడు. ఇంకా అలా పరిగెత్తుతూ ఉన్నాక ఊరికి దగ్గరికి వచ్చేసాడు. అప్పుడు ఇల్లు కనిపిస్తున్నాయన్నమాట. అప్పుడే ఇంకా వెనుక తిరిగి అప్పుడు చూశాడు, అమ్మయ్య, నేను అసలు చంపేస్తుందని అనుకున్నాను కానీ ఏమో మరి నేను ఇంకా బతికిపోయాను అనేసి ఇంకా ఇంటికి వెళ్ళేసి తలుపులు తట్టాడు. ఇంకా అప్పటికే సమయం 3 అవుతుంది. అయితే ఇంకా అమ్మ వచ్చి డోర్ తీసింది. తలుపులు తీసిన తర్వాత, ఏంట్రా ఈ టైంలో వచ్చావేంట్రా నువ్వు, అసలు నీకు కొంచెమైనా బుద్ధి ఉందారా, పొద్దున రావచ్చు కదరా, ఇంత రాత్రి వేళ వచ్చావు, ముందే మన ఊరిలో నుంచి రావాలంటే ఖచ్చితంగా శ్మశానం నుంచి రావాలి, అయినా ఈ రోజులు బాగా లేవురా, కొద్ది రోజుల నుంచి చాలా సమస్యలు వస్తున్నాయి, ఎందుకంటే శ్మశానంలో కొన్ని వింతలు జరుగుతున్నాయి అనేసి అలా చెప్పేసరికి, అమ్మ నీకు ఒకటి చెప్పాలి, నాకు పెద్దమ్మ కనిపించింది అంటే, అవునా నిజమా, ఏమైందిరా అంటే, పెద్దమ్మ కనిపించింది, కాలు వెనుకకి ఉన్నాయి, నన్ను చంపేస్తా తీసుకెళ్తా అంటుంది అంటే, అవునురా పెద్దమ్మ చనిపోయింది, అయితే తనను అక్కడ బంధించారు ఒక బొమ్మకి, అయితే ఒక బొమ్మకి ఇంకా ఆ చైన్స్ కట్టి బంధించారు, అయితే ఆ బొమ్మ రూపంలో వచ్చి నీతోని మాట్లాడింది, నువ్వు ఒకవేళ చైన్ విప్పావో ఖచ్చితంగా నిన్ను చంపేసేదిరా, తను అక్కడ బొమ్మలు దాచి ఉంచారు మంత్రించి, అయితే నువ్వు ఎందుకురా శ్మశానంలోకి వెళ్ళావు అని అన్నది. అప్పుడు లేదమ్మా, నాకు అక్కడ కొంచెం శబ్దం వినిపించింది, ఏడుపు సౌండ్ వచ్చింది, అందుకని ఎవరో ఏడుస్తున్నారని వెళ్ళాను అంతే, పెద్దమ్మని చూసి కాపాడదాం అనుకున్నాను కానీ ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు, సరేరా అదృష్టం కొద్దీ నువ్వు ఇంటికి వచ్చావు, ఇంకెప్పుడు రాత్రి వేళల్లో ప్రయాణాలు చేయకు, ముఖ్యంగా ఇలాంటి ఊర్లోకి వచ్చేటప్పుడు ఖచ్చితంగా రాత్రి వేళ రావద్దు, అయితే నువ్వు బయటనే ఉండురా, నేను నీకు దిష్టి తీస్తాను, నువ్వు కాళ్ళు చేతులు అన్నీ కడుక్కొని ఇక్కడ నిలబడు, నీకు నీళ్ళు తెచ్చిస్తాను పైనుంచి పోసుకొని, అప్పుడు నువ్వు ఇంట్లోకి రారా అని చెప్తుంది. అయితే ఇంకా బకెట్లో నీళ్ళు తెచ్చిచ్చి మొత్తం తలపై నుంచి వాటర్ పోసి ఇంకా దిష్టి తీసి లోపలికి తీసుకొని వెళ్తుంది అనమాట. అయితే తను చాలా భయపడిపోతాడనమాట. అయితే భయపడకురా, మేము ఉన్నాం కదా అని అంటది. అప్పుడు ఇంకా అలాగే కళ్ళు మూసుకొని పడుకుండిపోతాడు. అయినా కూడా నిద్రలో తనకి అవే గుర్తొస్తూ ఉంటాయి అన్నమాట. చాలా భయపడిపోతాడు. భయపడకురా, ఇంకేం కాలేదు కదా దేవుడి దయ వల్ల అని అంటే, సరే అమ్మా అని చెప్తాడనమాట. చూస్తారు కదండి, ఇది స్టోరీ అనమాట. ఒకవేళ నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.